లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసం శుక్లపక్షం దశమి. ఈ రోజుకు సంబంధించి విశేషం ఏంటంటే కార్తీక మాసం 2వ సోమవారం. మరి కార్తీక సోమవార వ్రతం ఆచరించి కూడా ఎంతోమంది ముక్తిని పొందారు. ఆ విధంగా పగలంతా ఉపవాసం ఉండి సాయం సంధ్య వేళ శివార్చన చేసి వారు అన్నదానం చేసి దీపం దానం చేయటం, దీపారాధన చేయటము, ఈ విధంగా చేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అన్నది కూడా పురాణ వచనం. అలాగే ఈ రోజుకు సంబంధించి కూడా మరొక విశేషం ఏంటంటే విజయదాసుల పుణ్యతిథి అన్నమాట. దాస సాహిత్యంలో విజయదాసుల వారు చాలా ప్రఖ్యాతిగాంచారు. భగవత్ సందర్శనం పొందటమే కాకుండా తన కీర్తనల ద్వారా భగవంతుని ఆశీర్వచనాన్ని పరిపూర్ణంగా పొంది ముక్తిని పొందారు. మరి వారిని కూడా ఈరోజు ఒకసారి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుకు సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క మానవుడు ఎన్నో రకాల తప్పుల్ని, ఎన్నో రకాల దుష్ట కార్యాలు ఏ సందర్భాలలో చేస్తూ ఉంటారు. అయితే వాటన్నిటినీ కూడా పరిహరించుకోవటానికి ఉత్తమోత్తమైన అనువైన రోజు ఈ రోజు అన్నమాట. 10 దిక్కులలో చేసిన పాపాలను పోగొట్టుకోవటానికి ఈ రోజు ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ రోజున ప్రాతకాలమే స్నానము, దానము, జపము, అలాగే పగలల్లో ఉపవాసం ఉండి సాయం సంధ్య వేళ పూజ అనంతరం భోజనం చేయటం నక్తం. ఈ విధంగా చేస్తే 10 దిక్కులలో ఉన్న పాపాలన్నీ కూడా పోతాయన్నమాట. అయితే ముఖ్యంగా ఈ రోజున దశమి రోజున చేయవలసిన పని ఏమిటి అని అంటే 8 దిక్కులలో అరిటాకులు వేసి బలిహరణ పెట్టాలి అన్నమాట. అంటే ఇది చేసే వీలు లేకపోతే ఆ భావన చేసుకొని మీరు ఇంటి బయట ఒక అరిటాకు వేసి బలిహరణ అన్నం అయితే పెట్టారనుకోండి, ఆ విధంగా కూడా దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యే అవకాశం ఉంటుంది. మనం చాలా కథలలో కూడా తెలుసుకున్నాము. ఎప్పుడైతే ఒక పుణ్యాత్ముడు, ఒక సత్పురుషుడు నిష్టగా నియమంగా వ్రతం చేసి బలిహరణ చేస్తారో అది చేసిన వారికి, ఆ బలిహరణ పదార్థం స్వీకరించిన వారికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి అన్నది మనకు పురాణ వచనం. ఆ విధంగా మన పాపాలను ఈ విధంగా పరిహరించుకోవచ్చు. ఇక కార్తీక పురాణానికి వచ్చేసరికి అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం. అయితే వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్తూ ఉంటారనమాట. కార్తీక మాస మహత్యము, కార్తీక మాసంలో చేయవలసిన విధి విధానాలు. అప్పుడు జనక మహారాజు అంటూ ఉంటారు, స్వామి మీ దయ వల్ల మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. అయితే ఎంత పాపాత్ములైనా కూడా చివరి దశలో నామస్మరణ చేయటం వల్ల వైకుంఠ ప్రాప్తి కలిగింది అన్నారే, అది ఎలా సాధ్యమైంది అని అడుగుతాడు జనక మహారాజు. అప్పుడు ఆ వృత్తాంతానంతా కూడా ఈ విధంగా తెలియచేస్తారనమాట. అయితే ఇదే విషయాన్ని యమభటులు కూడా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. మీరేమో అజామిల్ తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు, అక్కడ చూస్తేనేమో అతన్ని తీసుకెళ్ళటానికి విష్ణుదూతలు వచ్చారు. మేమేం చేసేది, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎవరి అజామిలుడు అని అంటారు. అప్పుడు అజామిలుడు ఎవరు అన్నది యమధర్మరాజు దివ్య దృష్టితో చూస్తారు. చూస్తే మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో పూజారి అన్నమాట. అయితే ఆయన ఏం చేస్తూ ఉంటాడనంటే దుష్ట ప్రవృత్తి చేత చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు. చేయవలసిన ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెడుతూ ఉంటాడు. పరల సొమ్మును అపహరిస్తూ ఉంటారు. ఈ విధంగా చేస్తూ ఒక రహస్యంగా ఒక స్త్రీ తోటి కూడా ఆయన రతి క్రీడ కూడా చేస్తూ ఉంటారనమాట. అయితే అలా చేయడం ఒకానొక సందర్భంలో ఏమవుతుందంటే ఆ స్త్రీ యొక్క భర్త భిక్షాటనం చేస్తూ ఆ రోజు త్వరగా వచ్చేసరికి అతన్ని ఆ భార్య ఏం చేస్తుంది అని అంటే సరిగా సపర్యలు చెయ్యదు అనమాట. వారిద్దరికి మధ్య వాగ్వివాదం ఎక్కువైపోతుందన్నమాట. ఒకరినొకరు దూషించుకుంటారు, చేయి చేసుకుంటారు. చివరికి విసిగి వేసారి ఆ భర్త ఇంటి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఆ స్త్రీ ఏం చేస్తుంది, పాపం తనకు కూడా తెలియదు. ఆ యవ్వనం చేత కన్ను మిన్ను కనుక ఆమె కూడా ఎన్నో చెయ్యకూడని పనులు చేస్తుంది. మాటలతో కూడా చెప్పలేం మనం. అయితే ఆ విధంగా కామవాంఛతోటి కూడా రకరకాల పనులు చేసినప్పటికీ కూడా తర్వాత కొంతకాలానికి తన తప్పు తెలుసుకుంటుంది, ప్రాయశ్చిత్త పడుతుంది. పిల్లవాడిని పిలిచి డబ్బులు ఇచ్చి
తన భర్త జాడ తెలుసుకొని రమ్మంటుంది. కొంతకాలానికి భర్త కూడా తిరిగి వస్తాడు. సో ఇద్దరూ కూడా చేసిన తప్పులన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఒక అండర్స్టాండింగ్ తోటి చక్కగా అన్యోన్య దాంపత్యంతో జీవిస్తూ ఉంటారనమాట. అయితే వాళ్ళు కొన్నాళ్లకు అతను రోగగ్రస్తుడై మరణిస్తాడు, ఆమె కూడా మరణిస్తుంది. ఆ తరువాత అతను అజామిలుడై పుడతాడు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, అవసాన దశలో ఆయన నారాయణ అని నామస్మరణ చేయటం వల్ల అతను ఎన్ని పాపాలు చేసినా కూడా అతనికి మోక్షం లభించింది. ఇది ఫైనల్ కంక్లూజన్ స్టేట్మెంట్ అన్నమాట. సో పూర్వజన్మ స్మృతి, పూర్వజన్మ పుణ్య విశేషం కూడా మనకు ఈ జన్మలో కాస్తంత కలిసి వస్తుందన్నమాట. ఏది ఏమైనా కర్మ అనేది జీవితంలో చాలా పెను మార్పులకు నాంది పలుకుతూ ఉంటుందన్నమాట. కర్మ నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. ఎంతటి ఘనుడైనా, ఎంతటి శ్రీమంతులైనా, ఎంతటి పేదవారైనా ఎవరు చేసిన దానికి వారు అనుభవించక తప్పదు. అయితే ఒక మార్గం ఉంటుంది, ఏంటంటే ప్రాయశ్చిత్తం. సో ఇప్పటి వరకు ఎన్నో రకాల తప్పులు చేశాను, తప్పు ఒప్పుకొని మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ఉంటే అప్పుడు ఆ తప్పులన్నీ కూడా సమసిపోతాయన్నమాట. అయితే ఈ అజామీలుడు కూడా పూర్వజన్మలో ఏం చేశాడు అని అంటే, కార్తీక మాస వ్రతం చేసి కార్తీక స్నానాలు చేసి గుళ్ళో కార్తీక దీపాలు పెట్టాడు. అందుకనే మరుజన్మలో కూడా అతను చేసినప్పటికీ ఆ పుణ్య విశేషం చేత, ఆ వాసన చేత కూడా ఆ భగవంతుడు ఆయన్ని ఆ రకంగా రక్షించాడనమాట. సో ఏది ఏమైనప్పటికీ మనకున్న 12 నెలలలో కార్తీక మాసం అనేది ఉత్తమోత్తమైన మాసం. ఈ మాసాన్ని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో ఇప్పటి వరకు చేయని వాళ్ళైనా కనీసం ఈ రోజు నుంచైనా కూడా మీకు వీలున్నప్పుడు మిగిలిన రోజులలో ఏ ఒక్క రోజైనా కూడా చక్కగా ప్రాతకాలమే స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని, ఒక దీపం వెలిగించి భగవద్ దర్శనం చేసుకొని, ఇంత జపం చేసి దానం చేసుకొని భగవన్నామ స్మరణ చేస్తే అంతులేని పుణ్యం మీ సొంతమవుతుంది. ఇది స్కాంద పురాణంలో చాలా చక్కగా వర్ణించారు. ఒక్క స్కాంద పురాణంలో మాత్రమే కాదండో, ఎన్నో రకాల పురాణాలలో కూడా చాలా చక్కగా విశదీకరించారు. కార్తీక మహత్యము అనేది అసలు ఒక మనిషి జీవితంలో ఎన్నో రకాల మార్పుకు కూడా శ్రీకారం చుడుతోందనమాట. మరి అటువంటి కార్తీక మహత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆ విధంగా విధి విధానాలు ఆచరించి సద్గతి పొందుతారని ఆశిస్తున్నాం. కార్తీక మాసం శుక్లపక్షం దశమి రోజున ఆచరించే వ్రతం పేరు సార్వభౌమ వ్రతం. ఎవరైతే జీవితంలో సార్వభౌమత్వం అంటే ఏంటంటే ఓ మంచి రాజయోగాన్ని పొందాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ దశమి రోజున దశ దిక్కులకు సంబంధించి వాళ్ళు బలిహరణ చేయటం వల్ల ఆ దశ దిక్కులలో చేసిన పాపాలు పరిహారం అవ్వటమే కాకుండా వారికి ఎంతో మంచి ఉన్నత స్థితి కలిగే అవకాశం ఉంటుందన్నమాట. మరి ఈరోజు ఆచరించవలసిన కార్యక్రమాల గురించి, విధి విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం 10వ రోజు. నిషిద్ధములు: గుమ్మడికాయ, నూనె, ఉసిరి. దానములు: గుమ్మడికాయ, స్వయం పాకం, నూనె. పూజించాల్సిన దైవము దిగ్గజాలు. జపించాల్సిన మంత్రము ఓం మహామదేభాయ స్వాహ. ఫలితం యశస్సు, ధనలబ్ధి. ఇది ఇవాల్టి ఈరోజు విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.